కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం. నా పేరు పద్మజ. నేను పీజీటీ ఇంగ్లీష్లో సెలెక్ట్ అయ్యాను ఇచ్చా కవిటి మండలంలో. ఈ డిఎస్సి అనేది నాకు ద బెస్ట్ డిఎస్సి ఫర్ ఎవర్ సార్. ఎందువల్లంటే ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అనుభూతి కానీ నాకు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను అందరికీ కూడా. ఇదైతే చాలా జెన్యూన్గా జరిగిందండి. ఇటువంటి డిఎస్సి నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి డిఎస్సి అంతకుముందు జరగలేదు. ఎందుకంటే నాతోటి పనిచేసినటువంటి నా ప్రీవియస్గా వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా మీకేంటి ఇంత గొప్పగా చేస్తున్నారు మెగా డిఎస్సి అనేది. ద మెగా డిఎస్సి ఈజ్ ద బెస్ట్ డిఎస్సి ఫర్ ఎవర్ సార్. సో ఇదైతే నేను చెప్పగలను. ఇది ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకుని ఎక్కడ చేయలేదు సార్. ఎందుకంటే మాకు స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకెళ్లారు మమ్మల్ని అమరావతి వరకు. ఆ బస్సుల్లో కూడా ఎస్పెషల్లీ విమెన్ అంటే మహిళా అభ్యర్థులకి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం కానీ ప్రొటెక్షన్ కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్. మాకు ఎక్కడ కూడా ఏ స్కూల్లో కానీ లేదా మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్లో కూడా మేము ఎక్కడ కూడా కంప్లైంట్ చేయడానికి అనేది మాకు అసలు కంప్లైంట్ చేయడానికి కూడా ఎక్కడ అవకాశం అనేది ఇవ్వలేదు. చాలా బాగా చేశారు. ఫుడ్ కూడా ఎక్కడెక్కడ మాకు ఫుడ్ అనేది అరేంజ్ చేశారు. సో ద బెస్ట్ జిఎస్టీ ఫర్ ఎవర్. అండ్ అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే అండి, ఎవరు కూడా భయపడొద్దు. మీరు కష్టపడి చదవండి, మంచి స్కోర్ సాధించండి. మేము మీకు అందరికీ మేము ఆదర్శంగా ఉన్నాం ఇక్కడ. సో మీరు మా ఎక్కడున్నా కూడా మీ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని కలిసి మా ఎక్స్పీరియన్స్ని తెలుసుకుని ధైర్యాన్ని తెచ్చుకోండి. ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. తరగతి గతిలో తలరాతల మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, వేడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం సాక్షిగా, నేను నమ్మిన సరస్వతమ్మ సాక్షిగా నేను ఒకే ఒక 2 మాటలు చెప్పదలుచుకుంటున్నానండి. ఈ 2025 మెగా డిఎస్సి ద్వారా వచ్చినటువంటి ప్రతి జీవితం వెనకదల చాలా కన్నీటి సుడులు ఉన్నాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, నేను కూడా ఒక భిక్షక గాయకుడిని, గుర్తింపు లేనటువంటి జాతిలో నుంచి 11 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోలేపానండి. ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ అమ్మాయిని చేసుకొని ఊరందరూ నన్ను ఊరవతలు నెట్టిస్తే ఏ విధంగా అయినా ఒక ఉద్యోగం సాధించబోతానని ఆహార్నెస్లో 11 గంటలు 18 గంటలు చదివి నాలాంటి వాడిని కూడా ఒక పేదవాడిని ఉద్యోగం సాధించానంటే అధికారులు ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగించకపోతే ఈ ఉద్యోగాలు మనం పొందలేము. వాస్తవంగా ఇలాంటి పాపకర్మలు ఏవైనా వాళ్ళు నోటంట మాట్లాడుతున్నారంటే నేను 5 రోజుల బట్టి మా మిస్సెస్కి చెప్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు వాట్సాప్ అలా చూస్తున్నారు, అలాంటి పనికి మళ్ళీ మాట్లాడి ఉండండి ఒక 5 రోజులు. వాళ్ళు ఏ మంత్రి కానీ ఎవరు కానీ ఏం మాట్లాడుతున్నారో అవాస్తవాన్ని ఖండించకపోతే ఈరోజు 16,347 యొక్క ఫ్యామిలీలో నిత్యం మనం బ్రతికినంత కాలం అవమానంగా భరించవలసి వస్తుంది అనే మాట కోసం నేను 10 రోజులు బట్టి ఆ వీడియోలు చూస్తూనే ఉన్నాను. నిజంగా మానవ జన్మ ఎత్తితే 7 సంవత్సరాలు బట్టి ఇవ్వాల్సినటువంటి డిఎస్సి ఉద్యోగాలు జీవితంలో చావారు ఏమని తెలుసుకోవాల్సిన టైంలో 6,000 డిఎస్సి ఉద్యోగాలతో మమ అనిపించేసి పక్కన పెట్టిస్తే పాదయాత్రలో చేసినటువంటి నారా లోకేష్ గారు యువత ఎక్కడ ఇబ్బంది పడుతుందో, నిజంగా ఏమిటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలో అవి తెలుసుకొని ఈరోజు ఏది ఇస్తే ప్రజల యువత పండుగ చేసుకుంటారో, దేని ద్వారా అయితే మనం జీవితాన్ని సాధిస్తామో, విద్యా ప్రగతిని సాధిస్తామని నమ్మి దేనినైతే ఇచ్చారో దాని పునాదుల మీద ఈరోజు గవర్నమెంట్ చాలా గొప్పగా బతుకుతుంటే అది చూసి వారవలేక ఈ యొక్క బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆ సరస్వతమ్మ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇలాంటి ట్రాన్స్పరెంట్ డిఎస్సి, ఇలాంటి కళలకనే డిఎస్సి, ఇలాంటి మోటివేషనల్ డిఎస్సి నా జీవితంలో నేను ఎప్పుడూ ఎరగనండి. 2-3 డిఎస్సిని ఓడిపోయాను. సంచారమే ఎంత బాగున్నది, దానికి మించిన ఆనందం